హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులు అయితే విడుదలయ్యాయి. దీనికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ బిల్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష అడ్మిట్ కార్డు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూళ్ల ప్రకారం జనవరి 17, 18 తేదీల్లో టైర్ 1 రాత పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ బ్యూరో పరిధిలో సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్లో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్థి ఉన్నవారి నుంచి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రకటించిన షెడ్యూళ్ల ప్రకారం జనవరి 17, 18 తేదీల్లో టైర్ 1 రాత పరీక్ష నిర్వహించున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా విడుదల చేసింది. టైర్ 1 రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో టైర్ 2 పరీక్ష, టైర్ 3 ఇంటర్వ్యూ, డాక్యుమెంటరీ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం మనం ఒకసారి చూసినట్లయితే టైర్ 1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్, టైర్ 2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. టైర్ 1 పరీక్షలో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ అప్డేటెడ్, రీజనింగ్, లాజికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 1 గంట, నెగిటివ్ మార్కులు ఉంటుంది. టైర్ 2 పరీక్షలో ఎస్ఐ, ఇంగ్లీష్, ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది. ఇక 100 మార్కులతో టైర్ 3 ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము ఇంటెలిజెన్స్ బ్యూరో 995 ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులు అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకున్నాము. అధికారిక వెబ్సైట్లో అయితే మనకి అడ్మిట్ కార్డులు పొందవచ్చినట్టు తెలుస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఎగ్జామ్స్ 17, 18 తేదీలో అయితే టైర్ 1 పరీక్ష ఉంటుందని చెప్తున్నారు. ఇది 3 విడతలుగా ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే విధంగా ఉంటుంది. టైర్ 3లో ఇంటర్వ్యూ, అదేవిధంగా డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ద్వారా ఈ నియామకాలు అయితే చేపడతారని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.